మహిళలకు ఉచిత బస్సులు మహిళలకు సౌకర్యమా లేదా అనేది ఆలోచించాలి వాళ్ళు. మహిళలకు ఉచిత బస్సు ప్రయోజనం ఉందా? మరి ఆర్టీసీ లాభాలలో పోవాలి. అట్లాంటి ఆ లాభాలలో పోగలుగుతుందా ఉచితంగా ఇచ్చినప్పుడు? పోలేదు. మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉచితంగా కంటిన్యూ చేయాలంటే వైద్య విద్య ఏదైతే ఉన్నాయో సౌకర్యాలను మీరు మౌలిక సదుపాయాలతో పాటు విద్యను అందించిండ్రు అనుకోండి, అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం. దానికోసం బడ్జెట్ లో మాట్లాడలేరు. కానీ ఇవి ఏదైతే అన్నెసెసరీ చిన్న చిన్నవి ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయడము, దాన్ని దృష్టి మరలించడం, దాని మీద రాజకీయం చేయడమే కాంగ్రెస్ పార్టీ. అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి అధీనత లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్పాలంటే వాళ్ళ మంత్రి శాఖలు ఎవరు నిర్వహిస్తున్నారో తెలియదు వాళ్ళ. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎవరో ఇక మా భట్టు అనే విక్రమార్క, ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు. ప్రోటోకాల్ విషయంలో కానీ, ఇప్పుడు సీతక్క కానీ, వెంకటరెడ్డి కానివ్వండి, మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి, జూపల్లి కృష్ణారావు కానివ్వండి, వీళ్ళు ఏ శాఖలను చేస్తున్నారు? పొన్నం ప్రభాకరే కానీ హైదరాబాద్ ఇన్ఛార్జ్, వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాళ్ళ సఖ్యత ఉండదు వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉంది, కాంగ్రెస్ క్యాడర్ అదే సగం చీఫ్ అవుతారు అంటారు. ఎందుకంటే మొన్న సీనియర్ నాయకులు ఒక అతను రాజీనామా చేశారు. ఎందుకంటే నాకు చెప్పకుండా నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం అనేది, అంటే వాళ్ళలో వాళ్ళకి లేదు కాబట్టి ఈసారి నవీన్ యాదవ్ గారికి మెజార్టీ వస్తున్నారు. మేమేమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ విషయం అది ఏదేమైనా, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో వచ్చినప్పుడు ఒక నాయకునికి అన్యాయం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీని జెండా మోసింది వి హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్. పార్టీ మారలేరు హైదరాబాద్ లో మొత్తం వాళ్ళు. ఇప్పుడు పార్టీ మారకుండా 40 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చినాక ఆయన ముషిరాబాద్ ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసి ఒక అవకాశం వాళ్ళ పార్టీ ఇచ్చిందేమో. ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఎంపీ రిప్రజెంట్ చేసిండు ఎక్కడ? సికింద్రాబాద్ లో పార్టీ జూబ్లీస్ నియోజకవర్గం కూడా ఒక స్థానం. వాళ్ళు సర్వీస్ ఇవ్వడానికి మేము పార్టీ మారలేం కాబట్టి మాకు అవకాశాన్ని ఇవ్వండి, మేము చేస్తామంటున్నారు. అయితే పార్టీ డిఫరెంట్ పార్టీలు మారి వచ్చిన వాళ్ళకి అవకాశం దొరుకుతుంది అందులో.